సార్, ఎన్నో భయాలు, ఆందోళనలు, ఒక ధైర్యంతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేపటి పాదయాత్ర ఇంకా ఆసన్నమైంది సమయం. ఎలా ఉండబోతుంది పాదయాత్ర లోకేష్ది? 40 సంవత్సరాల వయసులో నారా లోకేష్ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల పాదయాత్రని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. మరి ఇటువంటి పాదయాత్ర అది పాదయాత్ర లేక సాహసయాత్ర అంటే నేను అవును సాహసయాత్రే అని అంట. ఎందుకు సాహసయాత్రే అని అంటున్నాను అనంటే, ఒక వ్యక్తి 400 రోజుల పాటు కుటుంబాన్ని వదిలి, భార్యా పిల్లలను వదిలి, తల్లిదండ్రులను వదిలి ప్రజలతో మమేకం అవ్వటం కోసం నడుచుకుంటూ 400 రోజుల పాటు పాదయాత్ర చేయటం అన్నది అది సాహసయాత్రగానే చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ఎలక్షన్లు సమీపిస్తున్నటువంటి సమయంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ నిర్వహణలు, పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు, ఎజెండాలు లేదా ఇతర అంశాలకు సంబంధించిన మొత్తం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో అక్కడ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉండటం అన్నది సాహసయాత్రే అవుతుంది. 3, 400 రోజుల పాటు వాళ్ళు తినే తిండి, వాళ్ళు ఉండేటువంటి బస, వాళ్ళు నడిచేటువంటి నడక, వాళ్ళు వచ్చేటువంటి ఆ ప్రజలు, ఇదంతా కూడా ఒక సాహసంతో కూడినటువంటి యాత్రే. ఎందుకనంటే ఒక దగ్గర నుంచి 10 కిలోమీటర్ల నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి టెంట్లు, వీళ్ళతో పాటు ఉండేటువంటి ఒక 100 మంది జనం ఉంటే 100 మంది జనం, రిపోర్టర్స్, కెమెరామ్యాన్లు, లేదా వాళ్ళ సెక్యూరిటీ, లేదా వాళ్ళతో పాటు వాళ్ళకు ఉండేటువంటి స్పెషల్ టీము, ఇలా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. వాళ్ళందరికీ భోజన వసతి, భోజన ఏర్పాట్లు, వాళ్ళందరికీ అకామిడేషను, వాళ్ళ మంచాలు, పొరుపులు, దిండ్లు, దుప్పట్లు, ఇలా చూస్తే ప్రతిదీ కూడా ఒక పెద్ద టాస్క్. ఊరగా మనం అనుకోవటానికి ఒక రోజు అయితే పర్వాలా, ఒకరోజు మన ఇంట్లో పెళ్లి చేయటం లేదా ఫంక్షన్ చేయడం బాగానే ఉంటుంది, 2 రోజుల ఫంక్షన్ కూడా బాగానే ఉంటుంది, 3 రోజుల ఫంక్షన్ కూడా బాగానే ఉంటుంది, 4వ రోజు అబ్బా ఇదేంట్రా బాబు ఒళ్ళంతా హోనం అవుతుంది అనుకుంటాం, 5వ రోజు అమ్మో ఇదేంట్రా బాబు అనుకుంటాం. ఇలా 400 రోజుల పాటు 400 రోజుల పాటు వర్షాలు ఉంటాయి, విపరీతమైన ఎండ ఉంటుంది, విపరీతమైన చలి ఉంటుంది, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా ఇన్ని సాహసాలను ఎదుర్కొన్నది అది సాహసయాత్రే, ఇన్ని సమస్యలతో కూడుకున్నది సాహసయాత్రే. ఇక 4వ అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ కుట్రలు కావచ్చు, స్వార్థాలు కావచ్చు, జరుగుతున్నటువంటి విమర్శలు కావచ్చు, జరుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిణామాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దాడులు కావచ్చు, కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, ఇటువంటి నేపథ్యంలో జరిగేటువంటిది పాదయాత్ర ఖచ్చితంగా అది అవును సాహసయాత్రే అవుతుంది. ఎందుకు అనంటే వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు, మామూలుగా మేము సంగతి తెలుస్తామంటున్నారు, ఇలాంటి అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి జరుగుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా అది సాహసయాత్రే అవుతుంది. మరి ఇది దీంతో పాటు లోకేష్కి ఒక రోజు అనేకమైనటువంటి సమస్యలు వెల్లడిస్తూ ఉంటారు. మరి ఆ సమస్యలు వెల్లడిస్తూ ఉన్నటువంటి టైంలో ఆ సమస్యలను విని, ఆ సమస్యలను అర్థం చేసుకొని, ఆ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటం కూడా సాహసయాత్రే అవుతుంది. ఎందుకు అనంటే సమస్య ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విపత్కరమైనటువంటి సమస్య అవుతుంది. రిజర్వేషన్కి సంబంధించిన సమస్య వస్తే దానికి ఓకే అంటే ఇంకొకరికి బాధ కలుగుతుంది, వీళ్ళకి ఓకే అంటే ఇంకొకరికి బాధ కలుగుతుంది. వీళ్ళని ఎస్ అనాలా, వీళ్ళని నో అనాలా, వీళ్ళని ఎస్ అంటే వీళ్ళు నో అంటారు, వీళ్ళని ఎస్ అంటే వీళ్ళు నో అంటారు. అందుకని ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అది ఉండేటువంటి యాత్ర సాహసయాత్రే అవుతుంది. ఇక వాటితో పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కార్యాచరణ చేయటం, వాటిని పరిష్కరించడం కూడా సాహసయాత్రే అవుతుంది. మరి వీటితో పాటు ప్రజలతో మమేకమయ్యేటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు తీసుకొని ఈయన కామెంట్స్ చేస్తారు. ఈయన ఖచ్చితంగా జరగబోయేది నేను చెప్తుంది. ఈయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారు,
ప్రభుత్వం చేతగానితనమో లేకపోతే ఇంకోటని విమర్శిస్తారు. విమర్శించినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎమ్మటే దాని మీద రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి దాని మీద తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తుతుంది. ఘర్షణ వాతావరణం తలెత్తినప్పుడు ఇటువైపు నుంచి రాళ్ళు వస్తాయా అంటే మనం అమరావతి పాదయాత్రలు చూసాం. రాళ్ళు వచ్చినాయి, పెట్రోలు బాటిల్స్ వచ్చినాయి, లేదా నల్ల బెలూన్లు వచ్చినాయి, అనేకమైనటువంటి దాడులు జరిగినాయి, ప్రయత్నాలు జరిగినాయి. మరి ఇప్పుడు కూడా జరిగేటువంటి దాంట్లో మరి అలాంటి సంఘటనలు అంతకంటే ఎక్కువగా మనం ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నాయి. విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయటం కరెక్టు, కానీ విమర్శకి దాడిగా చేయాలి అనుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతున్నప్పుడు ఖచ్చితంగా అది సాహసయాత్రే అవుతుంది. మరి ఇటువంటి అనేకమైనటువంటి అంశాలను మనం చూసుకుంటే దీనికి రాబోయేటువంటి కాలంలో అంటే 400 రోజులు ఊరక 1, 2 రోజులు, 10 రోజులు, 30 రోజులు కాదు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎన్ని రోజులు చేశారండి? 3 నెలలు చేశారు. 1460 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. నేను నా పరిమళ నోట్ చేసుకొని వచ్చాను. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసినటువంటిది 3 నెలల్లో 2004 ఏప్రిల్ 9వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు 1468 కిలోమీటర్లు ప్రజాప్రస్థానం పేరుతో చేశారు రాజశేఖర రెడ్డి గారు. మరి తర్వాత చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం అని చెప్పి వారు 2340 కిలోమీటర్లు 117 రోజుల్లో 2012 నుంచి 2013 మధ్యలో ఆయన పాదయాత్ర చేశారు. ఇక ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 341 రోజులలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 2017 నవంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు చేశారు. అంటే వారి పాదయాత్రలో శుక్రవారం బ్రేక్ వచ్చేది, శనివారం మరలా గురువారం ఈవినింగ్ బ్రేక్ వచ్చేది, శుక్రవారం కోర్టు కంటే మళ్ళీ తర్వాత రిటర్న్ వెళ్ళేవాళ్ళు. శనివారం నుంచి అంటే 1.5 రోజు పాటు ఒక బ్రేక్ జరిగేది అక్కడ. కానీ ఇప్పుడు ఇది కంటిన్యూషన్. 400 రోజుల్లో వరదలు వచ్చినా, పిడుగులు పడినా, లేదా ఇంకోటి వచ్చినా పాదయాత్ర మాత్రం జరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఏదైనా అనుకోని వరదలో వాగులు వస్తే ఆ రోజు అక్కడ ఆగి మళ్ళీ తర్వాత రోజు వెళ్ళాల్సింది తప్పితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఇంటికి వచ్చి మళ్ళీ కాస్త 2 రోజులు ఉండి వెళ్తాను, ఒక రోజు ఇంటికాడ కూర్చొని వెళ్తానంటే కుదరదు. అంటే కంటిన్యూటీ అక్కడి నుంచే ఉండాలి. మరి అందుకని యువగళం పేరుతో వస్తున్నటువంటి పాదయాత్ర, నారా లోకేష్ గారి పాదయాత్ర 40 సంవత్సరాల వయసులో 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయబోతున్నటువంటి పాదయాత్ర 27/1/2023 మొదలయ్యి అది మరలా మార్చి 3వ నెల 2024 ముగుస్తుంది. అంటే సుమారు 15 నెలలు. 400 రోజులు అంటే 27/1/2023 3/3/24 అప్పటి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అందుకని అటువంటి పాదయాత్ర అది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది, కానీ దానికి అన్ని సవాళ్లతో కూడుకున్నటువంటి పాదయాత్ర. ఆయన పప్పు అన్నారు, కానీ ఆయన ఇప్పుడు నడవబోతున్నటువంటిది నిప్పుల మీద. నిప్పు గుండాలంటాం కదా, అటువంటి నిప్పు గుండాల మీద నడవబోతున్నారు. అంటే అన్ని పరిస్థితులు, అన్ని పరిణామాలు ఆయనకి ఎదురు కాబోతూ ఉన్నాయి. అంటే అటువంటి పరిస్థితులు ఎందుకు ఎదురు కాబోతున్నాయి అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విమర్శని సద్విమర్శగానే లేదా ప్రతి విమర్శ చేసే పరిస్థితులు, విమర్శకి దాడి కారణమవుతోంది. మనం చూస్తే అనేక సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే ఏ ఒక్కరు ప్రజలు కూడా బయటకు వచ్చి పోరాడేటువంటి తత్వాన్ని కోల్పోయారు, బయటకు వచ్చి నిలదీసేటువంటి తత్వాన్ని కోల్పోయారు. బయటకు వచ్చి పోరాడినటువంటి వాళ్ళని జైల్లో వేశారు, బయటకు వచ్చి నిలదీసినటువంటి వాళ్ళని, ప్రశ్నించినటువంటి వాళ్ళని జైల్లో వేశారు. దాంతో ప్రజల్లో ఒక భయము, ఒక ఆందోళన. అటువంటి నేపథ్యంలో ఇది సాహసయాత్రే అవుతుంది. అదేవిధంగా అంటే ప్రభుత్వం ఖచ్చితంగా కౌంటర్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ కౌంటర్ బదులు ఆ కౌంటర్కి రాళ్ళదాడైనప్పుడే, ఘర్షణ వాతావరణం అయినప్పుడే అది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న ఆ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నది ఈ పార్టీ. 151 స్థానాలతో ఉన్నది ఆ పార్టీ, 23 స్థానాలు అయితే 3-4 లేరు, 18 మంది 19 మంది అయితే ఉన్నటువంటి పార్టీ ఇది.
మరి ఆ వేరియేషన్ మనం రెండింటిని చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ నేపథ్యంలో జరగబోయేటువంటి యాత్ర ఎలా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి అనిల్ సార్ అనిల్